ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం మన దక్షిణ భారతదేశంలోనే మరెక్కడా లేదు. 4 దిక్కుల ద్వారాలు ఉండి 4 దిక్కుల విష్ణుమూర్తి అవతారాలు చెక్కబడిన ఈ అద్భుతమైన ఆలయం మన తెలంగాణలోనే ఉంది. కానీ ఒక విచిత్రం ఏంటో తెలుసా? ఇంతటి అద్భుతమైన శిల్పకళా చాతుర్యం ఉన్న ఈ ఆలయాన్ని చరిత్ర ఎందుకో మర్చిపోతుంది. మన చరిత్రని మనమే చంపుకుంటున్నాం. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇలా ఎన్నో రాష్ట్రాల్లో కనిపించని ఆలయం ఇప్పుడు ఇలా మన తెలంగాణలో శిథిలావస్థలో ఉంది. ఇదే ఆలయం వేరే రాష్ట్రాల్లో ఉంటే గనక ఎంతో గొప్పగా ఈ ఆలయాన్ని మార్చేవారు. మీరైతే వీడియోని చూసి వదిలేయకండి. మన చేతిలో ఉన్న సోషల్ మీడియా పవర్ ఏంటో చూపిద్దాం. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రభుత్వ అధికారుల కళ్ళు తెరిపించేంత వరకు కామెంట్ చేయండి. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఒకే ఒక బండరాయిని తొలిచి 4 దిక్కుల్లో అద్భుతమైన విష్ణుమూర్తి అవతారాలు చెక్కారు. మరొక విచిత్రం ఏంటంటే ఇక్కడ నరసింహస్వామి విగ్రహానికి మీసాలు ఉంటాయి. అలాగే ఈ ఆలయానికి 4 యుగాల చరిత్ర ఉందంట. ఒకప్పుడు ఋషులు ఇక్కడ ఉండే కొండ గుహల్లో ఘోర తపస్సు చేస్తూ ఉండగా ఇక్కడ నరసింహస్వామి సింహంలా గర్జిస్తున్న అరుపులు వినిపించాయట. అలా ఋషులు ఇక్కడికి వచ్చి చూస్తే స్వయంగా ఆ నరసింహస్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశాడట. మీరు ఒక్కసారైనా ఈ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోండి. జై నరసింహస్వామికి జై. ఈ ఆలయం ఎక్కడుందనే పూర్తి వివరాలు కింద క్యాప్షన్ లో ఇస్తాను, లేదంటే ఫస్ట్ కామెంట్ లో పింక్ చేస్తాను, చూడండి.